హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వామి రచ్చ. అయితే నిన్న జరిగిన ఎపిసోడ్లో, బిగ్ బాస్ ఎపిసోడ్లో చాలా ఫన్నీగా కొన్ని క్వశ్చన్స్, రిగ్రెట్ ఫీల్ అవ్వడు, ఇవన్నీ పెట్టారు. అయితే నాకు ఇప్పటికి కూడా అనిపిస్తుంది కళ్యాణ్ ఎందుకో మోసపోతున్నాడు. 100% కళ్యాణ్ తనుజను మైండ్లోకి వెళ్ళి తీసేస్తున్నాడు. తనుజ 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 అని ఒక రామకోట రాసినట్టు తనుజ పేరు ప్రతిదీ. అయితే సిచ్యువేషన్ ఎట్లా వచ్చిందంటే చెప్తాను, వినే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నవారు లైక్ చేసి పెట్టుకోండి, ఓకేనా? మీకే లైక్ మరో. అయితే నేను ఎందుకు చెప్తున్నా అంటే, నిన్న జరిగిన ఎపిసోడ్, సాటర్డే ఎపిసోడు, అది ఏంది అంటే, నాగార్జున గారు వచ్చిన తర్వాత ఇప్పుడు హౌస్లో ఉన్న 7 మంది ఉన్నారు కదా, ఆ 7 మంది ఎవరు? డెమన్ పవన్, సంజన, ఇమాన్యుయల్, కళ్యాణ్, పవన్, తనుజ, సుమన్ శెట్టి, 7 మంది ఉన్నారుగా. ఆ 7 మందిలో ఒక్కొక్కరు ఎవరు నీకు ట్రస్ట్ అంటే, ఎవరు నమ్మకము, ఇంకొకరు నమ్మకం లేదు అని చెప్పమంటే ఫస్ట్ ఎవరు చెప్తారంటే ఇమాన్యుయల్ కళ్యాణ్ ట్రస్ట్ అని చెప్తారు, ఓకేనా? ఇంకొకటి నెక్స్ట్ ఎవరు అంటే సంజన గారి పేరు నమ్మకం లేదంటారు. నెక్స్ట్ తనుజ వచ్చేసి నమ్మకం అని ఎవరు పెడతారంటే బర్ని గారికి పెడతారు. బర్ని గారు వచ్చేసి సుమన్ శెట్టికి పెడతారు. సంజన వచ్చేసి ఇమాన్యుయల్కి పెడతారు, ఓకేనా? కళ్యాణ్ వచ్చేసి తనుజకు పెడతారు. అయితే నేను ఎందుకు చెప్తున్నా అంటే, తనుజ ఆరు కళ్యాణ్ టఫ్ కంటెంట్, ఆల్మోస్ట్ వాళ్ళు టాప్ 2 టాప్ 3 ఉండే కంటెస్టెంట్ వాళ్ళు. అసొంటిది ఆమెను లేపుడు ప్రతిదీ తనుజ తనుజ అంటుంటే ఇతని గేమ్ అనేది డౌన్ అవుతుంటుంది. ఇప్పుడు టాస్క్లు ఆడేటప్పుడు కూడా ఆమెకి సపోర్ట్ చేస్తున్నాడు, ఏదైనా ఆర్గ్యుమెంట్ వస్తే ఆమెకి సపోర్ట్ చేస్తున్నాడు. మొన్న లీడర్ ఏంది ఆ నెంబర్ స్కోర్ బోర్డులో కూడా అందరినీ ఆట నుంచి తీసేస్తున్నారు, కానీ తనుజను తీయడానికి దమ్ము వస్తలేదు ఎవరికి. అంటే వీళ్ళంతా తనుజకే సపోర్ట్ చేస్తున్నారు. అదే ఎందుకు అంటే, మీ చేతులారా మీరే గేమ్ను ఖరాబ్ చేసుకుంటున్నారు. మీకు అర్థమవుతలేదు బ్రో, మీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి. నా జెన్యున్గానే అదే, చేతులాల వాళ్ళ గేమ్ అనేది వాళ్ళే ఖరాబ్ చేసుకుంటున్నారు, వాళ్ళ ఆట గ్రాఫ్ అనేది కూడా వాళ్ళే తగ్గించుకుంటున్నారు, ఓకేనా? ఇది ఒకలా ఉంటే, ఇంకొకటి అంటే ఈ ఎపిసోడ్లో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఇప్పటి వరకు మీరు రిగ్రెట్ అయిన వీక్ ఏదైనా ఉంది అంటే, తనుజ చాలా సాఫ్ట్గా, అంటే వీళ్ళు సీరియల్ చేసి వచ్చారు కదా, వాళ్ళ యాక్టింగ్ తెలిసే ఉంటుంది. బర్నీ గారు వెళ్ళిపోతేప్పుడు నేను చాలా ఫీల్ అయినా సార్, నన్ను ఎవరు పట్టించుకుంటారో లేదో అనుకంటే నాన్న వెళ్ళిపోతుంటే చాలా ఏడుపు వచ్చింది అనేది చెప్తుంది. ఇదే చూసినా సెంటిమెంట్ స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి తనుజ సెంటిమెంట్ ఎందుకు ఏడుస్తుంది? సీరియల్ అంటేనే ఏడుపుడు కదా, అదే కంటిన్యూ చేస్తుంది. ఇమాన్యుయల్ కళ్యాణ్ మన టోకెన్ ఇచ్చిన నామినేట్ చేయడానికి, అక్కడ అదే రిగ్రెట్ ఫీల్ అయినా అంటారు. డెమన్ పవన్ జెన్యున్గా చెప్పాడు. డెమన్ పవన్ ఏం చెప్పిండంటే, రీతు చౌదరిని అట్లా తోసేయడం, నెట్టడం అది కరెక్ట్ కాదు, మేనాలని చేసుడు, అది నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నా సార్ అని చెప్తాను. నిజంగా డెమన్ పవన్ రీతు చౌదరి పోయినాక చాలా బాగా ఆడుతున్నాడు, ఆ ఎంటర్టైన్మెంట్ చేస్తుడు, కానీ చాలా ఎంజాయ్ కూడా చేస్తున్నాడు. ఇప్పుడు 4 సార్లు వచ్చినాక కూడా డైరెక్ట్ చెప్పిండు, రీతు చౌదరి పోయిన తర్వాత చాలా బాగా ఆడుతున్నావు గేము, చాలా అందరితోని ఎంటర్టైన్మెంట్ అవుతున్నావు, చాలా బాగా ఆడుతున్నావు అని చెప్పేసి 4 సారే అన్నాడు. మళ్ళీ ఇంకోటి సంజన గారు లేచి, సార్ అయేష రమ్య ఉంటే ఇంకా బాగుండు అన్నాడు సార్. అంటే ఫన్నీగా ఉండాలి, హౌస్ అంటేనే ఫన్నీగా ఉండాలి, ఎంటర్టైన్మెంట్ చేయాలి, గేమ్స్ ఆడాలి. ఈ వీక్ మాత్రం ఎక్కడ చూసినా డెమన్ పవన్ ఎంటర్టైన్మెంట్ ఫుల్ అల్టిమేట్ ఉంది, అంత బాగుంది. అంటే కంపారిజన్ చేసుకుంటే రీతు చౌదరి అండ్ డెమన్ పవన్ వీళ్ళ ట్రాక్ నడిచింది. అంటే రీతు చౌదరి లోపల ఉన్నప్పుడు, పోయిన తర్వాత జెన్యున్గా డెమన్ పవన్ ఆడుతుందని మనకైతే అనిపిస్తుంది, డెమన్ పవన్ ఫ్యాన్స్కి అనిపిస్తుంది, అందరికీ అనిపిస్తుంది. అంటే రీతు చౌదరి ఉన్నప్పుడు డెమన్ పవన్ ఆటను తొక్కేసింది అన్నట్టు, దీన్ని బట్టి అదే అర్థమవుతుందిగా. ఓకే బ్రో, మీకు ఎట్లా అనిపిస్తుంది నిన్న జరిగిన ఎపిసోడ్లో? అయితే ఇంకో విషయం ఏంటి అంటే, ఇప్పుడే తెలిసిన విషయం ఏంటి అంటే, బర్నీ గారు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ వెళ్ళిపోతున్నాడు. అయితే ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. బర్నీ గారు అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతుందని కొద్దిగా ఇంటి అయితే వచ్చింది. మీరు ఎవరు అనుకుంటున్నారు ఎలిమినేషన్ అయ్యేది? కింద కామెంట్ చేయండి. ఒకవేళ డబల్ ఎలిమినేషన్ ప్లాన్ చేస్తే ఈ వారమే ఇంకొకరు ఎవరు వెళ్తారు బిగ్ బాస్ హౌస్ నుంచి
కింద కామెంట్ చేయండి. నాకైతే బర్నీ గారి తర్వాత డౌన్లో ఉండేది సంజన గారే ఉంటారు. సంజన గారు పోయే ఛాన్స్ ఉంటుంది. లేదా ఇద్దరు లేడీసు టాప్ 5లో ఉండాలి అనుకుంటే డెమన్ పవర్ పోయే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా బ్రో, మీరు ఎవరు అనుకుంటున్నారు బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోయేది? వాళ్ళ పేరు కింద కామెంట్ చేయండి. ఓకేనా? నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామి రచ్చ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఓకేనా? బాయ్.